నిన్ను చంపకుండా వదలరా. ఆగండి. సుబ్బు వెళ్ళిపోదాం పద. ఇక్కడే ఉంటే నిజంగానే చంపేసేలా ఉన్నారు. పద సుబ్బు. వదినా రా. సంతకం పెట్టవు కదూ, ఎలా పెట్టవో నేను చూస్తాను. మీ అందరంతూ తెలుస్తాను. నిన్ను వదిలిపెట్టను రా. సుబ్బు సుబ్బు రా. సుబ్బు అక్క. అత్తయ్య ఊరుకోండి. ఊరుకోక్క. ఊరుకోమ్మా. అలాంటి రాక్షసున్నా నేను కన్నది. కడుపును మోసిన కన్న తల్లి చావు కోరుకునేవాడు. అసలు వాడు కొడుకేనా శ్రీశైలం? అత్తయ్య ఊరుకోండి. ఎవరి మాటలో విని తనలా మాట్లాడాడు. తన తప్పు తనకి తెలిసి వచ్చిన రోజు తనే వచ్చి మీ కాళ్ళ మీద పడతాడు. అక్క, అసలు నీ ఆరోగ్యం బాలేదే. తెలిసి తెలియకుండా ఆడేదో మాట్లాడాడు. దానికి నువ్వు బాధపడతావేటే? ఊరుకో అక్క. తెలిసి తెలియని మాటలంట్రా అవి. అత్తయ్య ఊరుకోండి. అత్తయ్య బాధపడకండి. మా వదిన ఏలి ముద్ర వేసినా చాలరా, సంతకమే అట్టక్కర్లేదు. పర్లేదులే నాన్న, కష్టపడి నేర్చుకున్న సంతకాన్ని పెద్దమ్మ పెట్టడానికి 10 నిమిషాలు టైం తీసుకున్నా. పోహేది ఆళ్ళిల్లే కదా. ఆ కొంపలో దూరేది మనమే కదా. తండ్రి కొడుకులు సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నారనుకుంటా. ఏనుగులాంటి ఆదినారాయణ గారి కుంభస్థలాన్ని కొట్టాలంటే ఆయన కూతురు మెళ్ళలో తాలి కట్టాలనుకున్నాను. కానీ ఆ గణపతిగాడు కట్టేసి నా కళని కొట్టేశాడు. సురుక్కుమంటే నాకు సిర్రాకు. అందుకే ఆడి బాబు అలియాస్ మా అన్న శంకర మాస్టర్ కాపురం చేసిన ఇంటిని ఖాళీ చేస్తున్నాం. సంతకాల కాగితాలు అట్టుకొచ్చావా పద్మమ్మా? అక్కెళ్ళిన పని అవ్వకుండా ఉండదు నాన్న. పెద్దమ్మ కానీ ఇలా సంతకం మీద పడి సరిగిపోతే చెప్పలేం గాని. సంతకం పని అవ్వలేదు, కానీ అంతకన్నా మంచి పని ఒకటి జరిగింది. సుబ్బు నిధిని పోలీస్ స్టేషన్కి పంపించాను. వాళ్ళు మన పార్టీ కదమ్మా, వాళ్ళిద్దరిని స్టేషన్ తొలితేట. వాళ్ళు ఊచలు లెక్క పెట్టడానికి వెళ్లలేదు, గణపతి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడానికి వెళ్లారు. ఏటి నిజమే? కావాలంటే చూడండి. చూశారు కదా? రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ములు కొట్టేసుకుంటున్నారేంటి? మందర్ లాంటి అక్క ముందుంటే సంపేసుకుంటారు కూడా. అదే జరగబోతుందన్న భయంతో కేసు పెట్టడం జరుగుతుంది. పోలీసులు గణపతిని అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఈ గొడవలు మాత్రమే కాదు, ఇల్లు కూడా మాకొద్దని సంతకం పెడతారు. నువ్వు సూపర్ అక్క. నీతో చేయి కలిపితే దశ తిరిగేసినట్టే. ఇల్లు లేకుండా చేయడం ఒక పని అయితే, అసలు కార్యం ఆడ ఎగ్జామ్ రాయకుండా ఉండడం కదమ్మా. పోలీస్ స్టేషన్లో పడ్డాడు అంటే చిక్కుల్లో పడినట్టే. బిఎడ్ పరీక్షలు అయ్యేదాకా ఆడు బయటికి రాకుండా చూసే బాధ్యత మందే. నానా మొట్టనేసే నీ ఫ్రెండే కదా నాన్న. బార్లో పరిచయమైనడు బాగా క్లోజ్ అయిపోతాడ్రా. గణపతి భవిష్యత్తు క్లోజ్ అయ్యేలా చూడండి. ఆడి బతుక్కి ఇదే అగ్ని పరీక్ష అవుతుందక్క. దాన్ని సవరించుకునే లోపే బయట పరీక్షలు అయిపోతాయి. నేను బయటికి పోవడం కాదు, మమ్మల్ని అప్పుల పాలు చేసి చచ్చాడే ఆయన. ఆయనతో పాటు నువ్వు కూడా పోయింటే మాకు దరిద్రం ఉండేది కాదు.
గణపతి, విద్య, ఏంటమ్మా? చెప్పండి అత్తయ్య, మాతో చెప్పడానికి కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు? నాకు మాట ఇస్తారా? అక్క, నీకు మాట ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడు నీ మాటను కాదన్నారక్క. అయినా ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు అంతలా బాధపడుతున్నావు? ఆడు బుద్ధి లేకుండా పిచ్చివాడు వాగితే ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా? వాడి తప్పు వాడికి ఇప్పుడు కాకపోయినా 4 రోజులైతే అర్థమవుతుందిలేమ్మా. ఒకసారి అయిన వాళ్ళని మోసం చేయాలి అన్న ఆలోచన వచ్చాక ఆ ఆలోచన అంత త్వరగా పోదు. ఈ దారిలో కాకపోతే మరో దారిలో అదే పని చేయాలని చూస్తాడు. ఆడి మొహం. అక్క, ఇంకోసారి సుబ్బుగారు ఇలాంటి పిచ్చేషాలు ఎత్తే నేనే ఆడి సంప పగల కొడతాను. అన్నని తమ్ముడు మోసం చేయటం ఈ వంశానికి శాపంలా ఉందిరా. ఆ రోజు మీ నాన్నగారిని వీరేశం మోసం చేశాడు. ఇప్పుడు వీడు అదే దారిలో నడుస్తున్నాడు. అదే నా భయం. గణపతి, నేనున్నా లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంటిని దూరం కానివ్వమని నాకు మాట ఇవ్వండి. ఏదో పోలీస్ బండి సౌండ్లా ఉంది. నువ్వుండ్రా, నేను చూస్తాను. ఎస్ఐ గారు, ఇదే ఇల్లు. కమ్. గణపతి, గణపతి, సుబ్బు, ఏట్రా ఏమైంది? ఏంటో తెలుస్తుంది గాని ముందు వాడిని బయటికి రమ్మను. పిచ్చిగాని పట్టింది నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి పిచ్చి పట్టిందో ఇందాకే అర్థమైందిగా. ఆ పిచ్చి తగ్గించాలనే వచ్చాం. పిలువు మీ అల్లుణ్ణి. నిదే, ఏటా పొగరో? నా అల్లుడు నీ మొగుడికి అన్నయ్యే కాదు, నీ అక్కకి భర్తను కూడా మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏమైందిరా? వీడే సార్, వీడే గణపతి అంటే. ఏంటి మీ తమ్ముడి మీద దౌర్జన్యం చేసావంట? చంపాలని ట్రై చేసావంట? అని వీడు చెప్పాడా? రేయ్, ఎక్కడికి ఎవరి మీదకి పోలీసుల్ని తెచ్చావో అర్థం అవుతోందా? దౌర్జన్యం చేసింది, దగా చేయాలని చూసింది వీడు. వీడి మాటలు నమ్మి మీరు మా ఇంటికి వచ్చారా? సుబ్బుని కొట్టింది ఆయనైతే సుబ్బునంటారేంటి? ఆయన ఏమైనా ఊరికే తిట్టారా? సుబ్బు చేసిన పని ఏమైనా బాగుందా? విద్య, అందరూ తోడు దొంగల్లా కలిసే వచ్చారు కదమ్మా. ఆడు చేసింది తప్పని నిధికి మాత్రం ఎందుకు అనిపిస్తుందిలే? రేయ్, నువ్వు ఇలా తయారవుతావని తెలుసుంటే పుట్టినప్పుడే గొంతు పిసికి చంపేసుండేదాన్ని. ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసినందుకు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేస్తావురా? వీడిని అన్నరా? అన్నైతే కొట్టి తిట్టి అతన్ని చంపాలని చూడటం తప్పు కదా? ఏం సార్, కొట్టాడని చెప్పినోడు ఎందుకు కొట్టాడో చెప్పలేదా? కొట్టడం చట్ట ప్రకారం తప్పు.
పైగా అతను ఇతన్ని చంపబోయాడని ఇతను కంప్లైంట్ ఇచ్చాడు. అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద గణపతిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఎరా సుబ్బు, ఎవడు మాటలేని వీడి మీద కేసు పెడతావా? బుద్ధుండే పని చేస్తున్నావరా? ఒకడు చెప్పేదేంటి? నా మీద చేయి చేసుకుంటే నేను ఊరుకుంటాననుకుంటున్నారా? వద్దురా, ఊరుకోవద్దు. తోడబుట్టిన వాడివని నువ్వేం చేసినా భరించి నిన్నింతటి వాడిని చేశాడు చూడు, అలాంటి వాడికి ఏమాత్రం జరగాల్సిందే. నువ్వు చేసింది వదిలేసి తిరిగి వాడి మీద కేసు పెడతావా? వాడి రుణం బాగా తీర్చుకుంటున్నావురా, బాగా తీర్చుకుంటున్నావు. నీలాంటి దరిద్రుణ్ణి నా కడుపున కన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. చూడండి ఎస్ఐ గారు, వాడు చెప్పింది అబద్ధం. తల్లిగా నేను చెప్తున్నాను. అబద్ధాలు చెప్పి నా చేత ఇంటికి సంబంధించిన పత్రాల మీద సంతకం పెట్టించుకోవాలని చూసింది వీడు. మోసం చేసి ఆస్తిని కొట్టేయాలని చూసింది వీడు. అమ్మా ఊరుకో అమ్మా. ఏంట్రా ఊరుకునేది? చూసారా, ఇది నా పెద్ద కొడుకు. తమ్ముడు తప్పు చేశాడన్న మాట కూడా చెప్పనివ్వట్లేదు. పూని చెప్పినందుకు వీడు తప్పు చేశాడంటున్నారు. నిజంగా నా బిడ్డ గణపతి తప్పు చేసుంటే అది నేను చేసినట్టే. వాణ్ణి కొట్టింది, చంపాలని చూసింది నిజమైతే అది నేను చేసినట్టే. ఇలాంటి నీచుడికి పాలిచ్చి పెంచి పెద్ద చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు, నన్ను అరెస్ట్ చేయండి. అమ్మా నువ్వు ఆగమ్మా. రే సుబ్బు, కుటుంబంలో జరిగింది గడప దాటి అందరికీ తెలియాలా? అమ్మని ఇంకా ఎందుకురా బాధ పెడతావు? గణపతి ఇంకా వీడిని మాట వింటాడు అనుకుంటున్నావురా? నీ తమ్ముడు నీ మీదకి పోలీసుల్ని తీసుకొచ్చేంత పెద్దవాడయ్యాడ్రా. సుబ్బు, నా బావ పేరు నిలబడ్డానికి ఆడు పుట్టాడు, నాశనం చేయడానికి నువ్వు పుట్టావురా. ఎస్ఐ గారు, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉంటారేంటి? వాళ్ళు ఏం చేశారో మేము కంప్లైంట్ ఇచ్చాం. అరెస్ట్ చేస్తారా లేదా? ఏంటే అరెస్ట్ చేస్తారా? రే సుబ్బు, నువ్వు నా అక్క కొడుకు అన్న ఒకే ఒక కారణంతో నువ్వు ఎంత శత్రునా భరిస్తున్నాను. అదే నీ స్థానంలో ఇంకొన్ని ఉంటే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి ఈ ఇంటి వైపు కన్నెత్తకుండా చేసేవాడిని. చూడండి, నా అల్లుని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే ముందు నన్ను దాటాలి. రండి, ఎలా అరెస్ట్ చేస్తారో నేను చూస్తాను. రండి. మామయ్య నువ్వు ఆగు మామయ్య. అరే సుబ్బు, నన్ను అరెస్ట్ చేస్తే నీ కోపం తీరుతుందంటే అలాగే కానివ్వరా. ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేయండి. రేయ్, నా మీద చెయ్యి వేశాక అన్నయ్య అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, వాడేదో చెప్పాడని వచ్చి అరెస్ట్ చేస్తామంటున్నారు. నేను చెప్తున్నాను కదా, తప్పు చేసింది వాడు. ఎవరి మాటలు విని తల్లిని అన్నని మోసం చేయాలని చూసింది వాడు. వాడిని అరెస్ట్ చేయండి ముందు. అతను వీడియో ఎవిడెన్స్తో కేసు పెట్టాడు. సాక్ష్యం లేకుండా మేము ఎవరిని అరెస్ట్ చేయలేం.
ఏంటి సార్ చూపించిన సాక్ష్యం? మేడం అమ్మా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేయక తప్పదు. గణపతి వచ్చి కారెక్కు. అయ్యయ్యో ఆగండి 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 ఎస్ఐ గారు, ఒక్క నిమిషం. రే సుబ్బు, ఈ పాప ఊరికే పోదురా. ఇప్పటికైనా నా మాట వినరా. వీడే తప్పు చేయలేదని చెప్పరా. ఆయన మీద కేసు పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది సుబ్బు? ఎరా సుబ్బు, నీ అన్నయ్య నీకోసం ఎంత చేసాడరా, ఎన్ని భరించాడరా. అలాంటిది ఆడు కొట్టిన ఒక్క దెబ్బని నువ్వు భరించలేకపోయావట్రా. రే ఇదిగో చూడు, నువ్వు తప్పు చేసినప్పుడు అన్నగా కొట్టే హక్కు వాడికి లేదో చెప్పు. అన్నయ్య అయితే చంపే హక్కు కూడా ఉంటుందా? నిధి, నువ్వు కూడా అలా మాట్లాడుకో. ఆయన మీ బావ. నా మీద ప్రేమ లేకపోయినా ఆయన మీద గౌరవం ఉండాలి. ఎందుకు ఉండాలి? వీడు నా కోసం ఏం చేశాడని? ప్రాణం ఇవ్వడం తప్ప ఏం తక్కువ చేశాడురా నీకు? గతం మర్చిపోయి మాట్లాడుకురా. ఇది నీకు మంచిది కాదు. ఎస్ఐ గారు, వదిలేస్తే వీళ్ళు ఇలా మాట్లాడుతూనే ఉంటారు. మీ డ్యూటీ మీరు చేస్తారా లేదా? సుబ్బు సుబ్బు, నీకు దండం పెడతాను సుబ్బు. ఆయన ఏంటో నాకంటే నీకే బాగా తెలుసు. ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పు. అడిగినప్పుడే సంతకం పెట్టుంటే ఏ గొడవ ఉండేది కాదు. నేను అడిగింది చెయ్యకపోగా నా మీదే చేయి చేసుకుంటాడా? వాడికి శిక్ష పడాల్సిందే. సుబ్బు ప్లీజ్. రే సుబ్బు, సుబ్బు, తల్లి తర్వాత తల్లి లాంటి వదిన్ని ఏడిపిస్తున్నావురా. ఇది నీకు మంచిది కాదురా. చెప్పేది వినరా సుబ్బు. గణపతి పదా. ఎస్ఐ గారు, ఏమండి? వద్దు మావయ్య, వద్దు మావయ్య. అడ్డం పడి అమ్మకి విద్యకి నువ్వు కూడా తోడు లేకుండా ఉండే పరిస్థితిని తీసుకురావద్దు మావయ్య. ఎస్ఐ గారు పదండి. ఏమండి? చెప్పరా అండి? చెప్పరా? గణపతి, గణపతి, ఏమండి? అక్క ఊరుకో అక్క, ఆడికేం కాదు. అడిగినప్పుడు కాదని ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? అనుభవించండి.
ఏమండి మీకే శిక్ష పట్టం ఏంటండి? విద్య, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదు, అమ్మ గురించి. అమ్మకి ఇప్పుడు ధైర్యం చెప్పి జాగ్రత్తగా చూసుకో. నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి. ఏమండి ఏమండి